హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు నేను దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేశారంటే దమ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న 3 చెక్కలు, 3 లవంగాలు, స్టార్ పువ్వు ఒకటి, 3 బిర్యానీ ఆకులు వేసేసుకొని, అలాగే 1 స్పూన్ షాజీరా, 2 ఏలక బుడ్లు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని నూనెలోకి వేసేసేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో మనము చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇది చూడండి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట. ఇది చికెన్ మసాలా, అలాగే ఉప్పు తగినంత వేసేసుకున్నాను. అలాగే 1 కప్ పెరుగు, అలాగే అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే నేను చూపించాను కదా ఫస్ట్లో మిరియాలు మిక్సీ జార్లోకి వేసాను కదా, అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది 1 స్పూన్ వేసేస్తున్నాను అనమాట. అలాగే ఒక అర్ధ చెక్క నిమ్మపండు పిండేసుకోండి ఫుల్గా. అలాగే మనము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ముక్కలకు బాగా పడుతుంది మసాలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసేసుకొని, మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగినట్టు వాటర్ పోసేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, షాజీరా, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర వేసేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక దాంట్లోకి మనం రైస్ వేసేసుకోవాలన్నమాట. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దాంట్లోకి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకున్నాం కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, రైస్ 90% బాగా ఉడికాక ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ దాంట్లో దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకున్న తర్వాత మనము కలిపింటాం కదా చికెన్ అంతా, దాంట్లో ఇంకా మసాలా అలాగే ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని, కొన్ని వాటర్ దీంట్లోకి వేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఎక్కువ ఒక 1 కప్ చిన్న 1 కప్పుతో ఆయిల్ వేసేసుకోండి. దీని మీద అలాగే కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము 90% రైస్ ఉడికిపెట్టుకుంటాం కదా, ఆ రైస్ వేసేసుకోవాలి. 1 లేయర్ వేసిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటున్నాను. అలాగే ఇంకొకసారి దాని మీదే కలర్ కోసం నేను కలర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, ఆనియన్స్ వేసేసుకున్నాను. అలాగే దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని దాని మీద కలర్ ఫ్లేవర్ కోసం కొన్ని వాటర్ వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్నాను. అలాగే జీడిపప్పు నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట, అవి వేసేసుకుంటున్నాను. అలాగే నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట దమ్ చేసినప్పుడు. అది వేసేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం అనమాట ఇప్పుడు నేను వేసేసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ దాని మీద పెట్టేసి, దాని మీద బరువు కోసం ఒక పెద్దది ఏదైనా పెట్టేసేయండి. నేనైతే రోల్ పెట్టేసుకున్నాను. ఇది 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో
బాగా దమ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే బాగా ఉడుకుతుంది ముక్క. నాకైతే 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నా, నేను 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, దమ్ చేసిన తర్వాత ఎంత బాగా ఉడికిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనం రైస్లో బిర్యానీ ఆకులో అన్నీ వేసాం కదా ఫస్ట్లో, దాంట్లో చూడండి పీస్లు అయితే చాలా బాగా ఉడికాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది లెగ్ పీస్ అండి, చిన్న లెగ్ పీస్ అనమాట. ఇది నాకే. చూడండి ఎంత బాగుందో స్మెల్.